మంచిదే. ఈ మధ్య కాలంలో ఒక చిన్న వీడియో రిలీజ్ అయింది పాస్టర్ గారు. ఏంటంటే అది ఒక వృద్ధాశ్రయంలో ఇంకా వాళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత కష్టం అవుతుంది కదా, వాళ్ళని క్లీన్ చేయడం కదా అదంతా. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ ఉన్న వాళ్ళని పాములు పెట్టి కరిపించి చంపేస్తున్నారు. ఐ మీన్ ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉన్న వాళ్ళని పాములు పెట్టి కరిపించి చంపేస్తున్నారు. ఇది ఒక ట్రెండ్ అయిపోయింది. ఎందుకని వాళ్ళు చచ్చిపోతారు, వీళ్ళకేం సంబంధం ఉండదు కదా, ఎవరికి చెప్పాల్సిన అవసరం ఉండదు కనుక అలాగే చంపేస్తున్నారు. నేను మీకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే భూమి మీద నుండి పరలోకం వెళ్ళాలంటే మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే కొరింథీ పత్రికలో అంటాడు కదా పౌలు 3 ఆకాశాలు అంటాడు. మనం చూసే ఆకాశం, మధ్య ఆకాశం, పరలోకం, 3 ఆకాశాలు. ఇప్పుడు మనం భూమి మీద నుండి పైకి వెళ్ళాలి అని అంటే సుమారుగా 4 రోజులు పట్టింది. మనం ఎంత వేగంగా వెళ్తే 4 రోజుల్లో పరలోకం చేరుకుంటాం? ఏం కావాలి అంటే ఒక వ్యక్తి భూమి మీద నుండి పైకి వెళ్ళాలంటే ఖచ్చితంగా అగ్ని కావాలి. ద పర్సన్ నీడ్స్ ఎనర్జీ ఆఫ్ ఫైర్. అగ్ని కావాలి. ఏంటండి పాస్టర్ గారు ఇలా చెప్తున్నారంటే మీరు కనుక గమనిస్తే 2వ రాజుల గ్రంథంలో అక్కడ ఏలియా ఆరోహణం అవుతాం చూస్తాం. చూడండి, అక్కడ ఏలియా ఆరోహణం అవుతున్న సమయంలో అక్కడ ఆ యొక్క గ్రంథాన్ని రాసింది ఎలీషా కనుక, ఆ సన్నివేశాన్ని చూసింది ఎలీషా కనుక ఏలియా ఎంత గొప్ప ప్రవక్త ఎలీషా కూడా అంతే గొప్ప ప్రవక్త కనుక ఆ యొక్క సన్నివేశాన్ని చూసింది మామూలు వ్యక్తులుగా అయితే అది కనబడదు. అతను గొప్ప ప్రవక్త కనుక అతనికి ఆ దర్శనం కనబడింది. ఏంటి అని అంటే అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు వచ్చినాయి. అగ్ని రథాల్లోనికి, అగ్ని గుర్రాల్లోనికి ఎవరు ఎక్కారు? ఏలియా ఎక్కాడు. తర్వాత ఏలియాను ఆకాశంకు తీసుకుని వెళ్ళిన 2వ అధ్యాయము 11వ వచనం. వారు ఇంకా వెళ్తూ మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథములను, అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. హల్లెలూయా. ఇక్కడ నుండి భూమి మీద నుండి పరలోకానికి వెళ్ళాలి అంటే మనకి అగ్ని అవసరం. అగ్ని లేకుండా మనం పైకి ఎగరలేదు. ఏమండి, మీరు పొయ్యి మీద ఏమైనా పెట్టి ఎగరగొట్టాలంటే గ్యాస్ ఏం చేస్తారు? అమాంతంగా పెంచేస్తారు. వంట ఎంత తొందరగా అవుతుంది అంటే అంత ఎక్కువ గ్యాస్ పెడితే అంత తొందరగా అవుతుంది. కనుక మనకు కూడా మంట అవసరం. ఇప్పుడు ఒక రాకెట్ కొంత దూరం వెళ్ళినాక అది ఎక్కడో చోట ల్యాండ్ అవడమో పడిపోవడమో జరుగుతుంది. దానికి ఇంధనం ఎంత ఉందో అంత కెపాసిటీ అది ప్రయాణం చేయగలుగుతుంది. మరి మనము భూమి మీద నుండి ఆకాశానికి వెళ్ళాలంటే మనకి ఇంధనం ఎవరిస్తారు? మనకి ఎవరు అగ్ని నింపుతారు అంటే యేసు ప్రభు అగ్ని ఇవ్వడానికి వచ్చారు. బైబిల్ అంతా చదవండి. భూమి మీద నుండి పరలోకానికి వెళ్ళడానికి 3 వాహనాలు మనకి ఇచ్చాడు. మొదటిది ద్వితీయోపదేశ కాండాన్ని కనుక చూస్తే మనకి మేఘ వాహనాన్ని ఇచ్చాడు. ఒకసారి చూడండి, మేఘ వాహనం ద్వితీయోపదేశ కాండము 'మనం అక్కడ చూడగలుగుతాము. 33వ అధ్యాయం 26వ వచనం. దేవుని పోలిన వాడు ఎవడనూ లేడు, ఆయన నీకు సహాయం చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చును, మహోన్నతుడై మేఘవాహనుడగును. కనుక ఇప్పుడు మనకేం అర్థం అవ్వాలి అని అంటే దేవుడు తన బిడ్డల కొరకు మేఘాన్ని పంపుతాడు. రూపాంతర కొండ మీదకి యేసు ప్రభు వెళ్ళినప్పుడు మోషే ఏలియాలు ఇద్దరు కూడా మేఘంలోనికి వచ్చారు. తర్వాత మేఘం ఎక్కి వెళ్ళిపోయినట్టుగా మనం చూసాం. కనుక ఒకటి మన కొరకు మేఘాన్ని పంపుతాడు. రెండవది అందుకని మనం చూస్తే ఆ మీదట సజీవమై నిలుచుండు మనము ఆయనతో కూడా వారిని ఎదుర్కొన్నట్టు కొన్ని దశలోనికే పత్రికలు అంటాడు. ఆకాశంలో మధ్యాకాశానికి మనం ఎగిరిపోతాం అంటే దాని అర్థం ఏమిటి అని అంటే మనం మధ్యాకాశానికి వెళ్ళేసరికి మనకి యేసు ప్రభు కనబడతాడు. ఆయన మహిమ కనబడుతుంది, ఆయన తేజస్సు కనబడుతుంది, ఆయన వెలుగు కనబడుతుంది. కనుక మధ్యాకాశం నుండే మనం ఆనందంతో ఎగిరిపోవచ్చు. కనుక మొదటిది అగ్ని మనకు ఉపయోగపడుతుంది. రెండవది మనకి ఆయన మేఘాన్ని పంపుతాడు. మూడవది మనకి దేవదూతలు మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్తాయి. అక్కడ ఉంది కదా, లాజరు చనిపోయాడు, అయితే అబ్రాహాము ఆనుకొనడానికి దేవదూతల చేత కొనిపోబడెను అనే మాట ఉంటది. లోకాసు వార్త 16వ అధ్యాయము ఐ థింక్ 22వ వచనంలో అక్కడ మనకు కనబడుతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఎందుకు చెప్తున్నా కుటుంబంకి ఎలాగంటే యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే పరలోకం వెళ్ళాలి అని అంటే, పరలోకం వెళ్ళాలి అంటే ఈ అగ్ని బాప్తిజం పొందిన వారు మాత్రమే వెళ్తారు. చాలా మంది పరిశుద్ధాత్మతో నింపబడుతున్నారు కానీ మళ్ళీ తర్వాత శరీర సంబంధమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అలాంటి వాళ్ళకి దేవుడు కొల్లబొడుస్తూ ఉంటాడు. రోగాల చేత, సమస్యల చేత, బాధ చేత, అయ్యా నన్ను క్షమించయ్యా, తీసుకోయ్యా, అయ్యా ఇంకా చేయనయ్యా అని చెప్పేదాకా పొడిసి అప్పుడు వాళ్ళు ప్రార్థన చేసినాక పశ్చాత్తాపడినాక అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళని పరలోకానికి తీసుకుంటాడు. వాళ్ళని అగ్నితో దేవుడు
నింపుతాడన్న విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ జక్కయ్య దగ్గర మీరు ఒకసారి చూడండి. లోకాసు వార్త 19వ అధ్యాయంలో నేడు ఇంటికి రక్షణ వచ్చింది అని చెప్పినప్పుడు అక్కడ 3 ఆశీర్వాదాలు. మొదటిది 19వ అధ్యాయం 9వ వచనం. అందుకు యేసు ఇతడును అబ్రహాం కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చింది. 3వ ఆశీర్వాదం, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనసు మార్చుకోండి, దేవుని వైపు తిరగండి. మన కుటుంబంలో ఎంతమంది రక్షణ పొందారు, ఎంతమంది రక్షణ పొందలేదు, వారి గురించి మనం ప్రణాళిక వేయాలి. వారిని మనం దేవుని సన్నిధిలోనికి నడిపించాలంటే వారి గురించి మనం మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి. వి నీడ్ టు గివ్ ఎగ్జాక్ట్ వర్డ్. దేవునికి స్పష్టమైన పదాన్ని దేవుని దగ్గర తగిలించాలి. ప్రభువా, వీరి యొక్క జీవితాన్ని ప్రభావితం చేయి, వీరి జీవితాన్ని మార్చు అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. నోవహు దినాల కంటే కూడా, లోతు దినాల కంటే కూడా నేడు దినాలు చాలా భయంకరంగా ఉన్నాయి. నోవహు దినాల్లో అందరూ పాపం చేశారు. లోతు దినాల్లో పెద్దవాళ్ళు మొదలుకొని చిన్నవారి వరకు అందరూ పాపం